పరివర్తన అనేది ప్రకృతి సహజం. ఆంధ్రప్రదేశ్ పాలనలో వస్తున్న ఈ మార్పు ఇప్పుడు ఒక రాజకీయ రణరంగంగా మారింది. పేరు మార్పుతో గ్రామాల రూపురేఖలు మారే టైం దగ్గరకు వచ్చేసింది. ఇదంతా మా క్రెడిట్ అంటూ పాత పాలకులు తెరపైకి తెస్తున్న కొత్త విమర్శలు ఒకవైపు, లేదు ఇది వ్యవస్థల ప్రక్షాళన అంటూ ప్రభుత్వం చేస్తున్న అడుగులు మరోవైపు. పాలనలో పారదర్శకత ఉండాలనేది ప్రభుత్వ యోచన మాత్రమే కాదు, అది ప్రజల హక్కు అని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతోంది. ఒకరి పొలిటికల్ కెరీర్ తపనతో పుట్టిన ఆ పేరు పంచాయతీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థను ఒక పార్టీ అడ్డాగా మార్చడమా, లేక ప్రొఫెషనల్ వర్క్ కల్చర్గా రూపుదిద్దుకోవడమా అన్నదే ఇప్పుడు ప్రజల ముంగిట ఉన్న అసలైన చర్చ. గ్రామ సచివాలయాలు స్వర్ణ గ్రామంగా రూపాంతరం చెందుతున్న ఈ సరికొత్త వ్యవస్థ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? కర్మయోగులుగా మారాల్సిన ఉద్యోగుల బాధ్యత ఏంటి? ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పరివర్తన అనేది ప్రకృతికి మాత్రమే పరిమితం కాదు, అది వ్యవస్థల మనుగడ కూడా ప్రాణాధారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఇప్పుడు ఒక బృహత్తర మార్పు చోటు చేసుకుంటోంది. గత 5 ఏళ్లుగా రాష్ట్ర పాలనకు వెన్నెముకగా నిలిచిన గ్రామ సచివాలయం అనే వ్యవస్థ నేడు సరికొత్త ఆలోచనలతో, ఆధునిక హంగులతో స్వర్ణ గ్రామంగా రూపాంతరం చెందుతోంది. ఇది కేవలం భవనాల మీద రంగులు మార్చే ప్రక్రియ కాదు, బోర్డుల మీద పేర్లు మార్చే హడావిడీ కాదు. ఇది 2047 నాటి స్వర్ణాంధ్ర విజన్కు పునాది వేసే ఒక బృహత్తర యజ్ఞం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం గ్రామం అంటే కేవలం కొందరు నివసించే ప్రాంతం కాదు, అది అభివృద్ధికి అసలైన గమ్యస్థానం. ఈ పరివర్తనలో పాత వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దుతూ కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్ని పునర్నిర్మించే ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు నిరంతరంగా కొనసాగే ప్రక్రియలు, కానీ దురదృష్టవశాత్తు అవే వ్యవస్థలు రాజకీయ రణరంగంలో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకునే ఆయుధాలుగా మారుతూ ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో ఊపిరి పోసుకున్న సచివాలయ వ్యవస్థ నేడు కూటమి ప్రభుత్వ చేతుల్లో కొత్త రూపును సంతరించుకుంది. దీనిపై అప్పుడే రాజకీయ విద్వేషాలు మొదలయ్యాయి. మేము కష్టపడి నిర్మించిన రాజసౌధాలకు మీరు రంగులు మారుస్తారా అని వైసీపీ శ్రేణులు విమర్శిస్తుంటాయి. మేము రంగులు మార్చడం కాదు, ఆ వ్యవస్థలో పేరుకుపోయిన రాజకీయ కల్మషాన్ని కడిగేస్తున్నాం అని ప్రభుత్వం గట్టిగా సమాధానమిస్తోంది. ఇది పేరు మార్పు మాత్రమే కాదు, పేరులో ఉన్న పవర్ మార్పు అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గత పాలకుల ముద్రను చెరిపేయడమా, లేక ఉన్న వ్యవస్థను మరింత పదును పెట్టడమా అనే సందిగ్ధతను పక్కకు పెట్టి భవిష్యత్ తరాల కోసం ఒక డిజిటల్ కోటను నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరిన ఒక ఫీడ్బ్యాక్ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తోంది. సేవ చేయాల్సిన ఉద్యోగుల హాజరు శాతం కేవలం 74%గా నమోదు కావడంపై సీఎం తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. డ్యూటీ అంటే కేవలం రిజిస్టర్లో సంతకం చేయడం కాదు, అది ప్రజలకు చేసే సేవలో భాగం అని ఆయన కలెక్టర్ల సమావేశంలో కుండబద్దలు కొట్టారు. మిగిలిన 26% మంది ప్రజల ఆశలను గాలికి వదిలేస్తున్నట్టే కదా అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు సచివాలయ గోడల్లో ప్రతిధ్వనిస్తోంది. అటెండెన్స్ అనేది ఒక బాధ్యత, అది ఆప్షనల్ కాదు. ఎవరెవరు విధులకు ఎగనామం పెడుతున్నారో వారి జాతకాలు తీయాలని, క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించడం వెనుక ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది. పాలకుడు మారినప్పుడు పనితీరు మారాలి. పనిచేయని వారికి ఈ స్వర్ణ గ్రామంలో చోటు లేదన్న సంకేతం చాలా బలంగా పంపబడింది. కాలం మారుతోంది, దాంతోపాటు పాలన కూడా స్మార్ట్ కావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. అందుకే ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అనే విప్లవాత్మక అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రజల సమస్యలకు ఫోన్లోనే పరిష్కారం దొరకాలి, ప్రజలు ఫైళ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసే రోజులు పోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఒక చేదు నిజం బయటపడింది. ఇంటింటికి ప్రచారంలో పాల్గొనాల్సిన సుమారు 30,000 మంది ఎనర్జీ, పంచాయతీ, రెవెన్యూ సహాయకులు అసలు రంగంలోకి దిగలేదని ప్రభుత్వం గుర్తించింది. సాంకేతికత ఎంత గొప్పదైనా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మనిషిలో చిత్తశుద్ధి లేకపోతే ఫలితం
శూన్యం. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనలిటిక్స్ వంటి అత్యాధునిక పరికరాల్ని జోడించి క్షేత్రస్థాయి ఉద్యోగి సెకను పనితీరును కూడా ట్రాక్ చేసే వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అభివృద్ధి అనేది ఒక గమ్యం కాదు, అది నిరంతర ప్రయాణం. స్వర్ణగ్రామం కేవలం సేవలందించే కేంద్రంగా మాత్రమే ఉండకూడదు, అది ఒక విజన్ యూనిట్గా మారాలి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవాలంటే దానికి పునాది గ్రామస్థాయి నుంచే పడాలి. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ అక్షరాస్యత వరకు ప్రతి అంశాన్ని ఈ యూనిట్లు పర్యవేక్షిస్తాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో సెక్రటేరియట్ నుంచి గమనించే వెసులుబాటు కలుగుతుంది. ఇది కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ కాదు, గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చే ఒక సాహసోపేతమైన అడుగు. ప్రతి గ్రామం ఒక స్వయం సమృద్ధి కలిగిన యూనిట్గా ఎదగడమే ఈ స్వర్ణగ్రామం అసలు ఉద్దేశ్యం. ఒకప్పుడు ప్రభుత్వ సేవ అంటే మండల కేంద్రాలకు పరిగెత్తాలి, మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూడాలి. గత ప్రభుత్వం ఆ సేవల్ని గ్రామస్థాయికి తెచ్చిన మాట వాస్తవమైనప్పటికీ ఆ క్రమంలో మీ సేవ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. వ్యవస్థల మధ్య సమన్వయం లోపించి అది కేవలం ఒకే పార్టీ కార్యకర్తలకు అడ్డాగా మారిందనేది నేటి సానుకూల ఆరోపణ. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి ఒక ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలని చూస్తోంది. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూనే వారిని జవాబుదారీలుగా మార్చే ప్రక్రియ మొదలైంది. రాజకీయం కంటే ప్రజల సంతృప్తికే పెద్దపీట వేస్తామని, గతంలోని లోపాలను సరిదిద్ది సర్వోత్తమ పాలన అందిస్తామని ప్రభుత్వం ప్రతినబూనింది. వ్యవస్థలో మార్పు రావాలంటే పనిచేసే మనిషి దృక్పథంలో మార్పు రావాలి. గతంలో సచివాలయాలు ఒక పార్టీకి అనుబంధ విభాగాల్లా పనిచేశాయన్న విమర్శ ఉంది. ఉద్యోగులు ప్రజల సేవకులుగా కాకుండా పార్టీ కార్యకర్తలుగా ముద్రపడటం ఆ వ్యవస్థకు జరిగిన అతిపెద్ద నష్టం. ఇప్పుడు స్వర్ణ గ్రామం పేరుతో ప్రభుత్వం ఆ ముద్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, పార్టీ సైనికులు కాదు అనే నిజాన్ని వారి మెదళ్లలోకి ఎక్కించడం ద్వారా ఒక ప్రొఫెషనల్ వర్క్ కల్చర్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ సంకెళ్ల నుంచి విముక్తి పొంది ప్రజల కోసం పనిచేసే కర్మయోగులుగా మారేందుకు ఉద్యోగులకు ఇది ఒక సువర్ణ అవకాశం. పేరు మార్చడం వల్ల పేదవాడి ఆకలి తీరుతుందా? బోర్డులు మార్చడం వల్ల రోడ్లు బాగుపడతాయా? ఇవి సామాన్య ప్రజల మనసులో మొదలయ్యే ప్రశ్నలు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పేరు మార్పు అనేది కేవలం ఒక సంకేతం మాత్రమే. అసలు సిసలైన మార్పు సేవల్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ స్వర్ణ గ్రామం ప్రయోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ ఆధిపత్య పోరాటంగా మిగిలిపోతుందా, లేక గ్రామీణ విప్లవానికి నాంది పలుకుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రభుత్వ సంకల్పం గొప్పదే, కానీ అది క్షేత్రస్థాయిలో ఉన్న చివరి ఉద్యోగి వరకు చేరినప్పుడే విజయం సాధ్యమవుతుంది. స్వర్ణాంధ్ర దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ఒక చరిత్ర కావాలి, ప్రతి మార్పు ఒక సాక్ష్యం కావాలి. సచివాలయాలు స్వర్ణగ్రామాలుగా మారడమంటే ప్రజల సమస్యలు పరిష్కారమై వారి జీవితాల్లో వెలుగులు నిండటమే. పాలనలో మార్పు అనేది కేవలం ఒక చట్టం కాదు, అది ఒక సామాన్యుడి ఆశ. పేరు ఏదైనా, రంగు ఏదైనా, చివరికి లబ్ధిదారుడి ఇంటి ముంగిట సేవలు నిలబడాలి. వ్యవస్థలు రాజకీయాలకు అడ్డాలుగా మారినప్పుడు నష్టపోయేది ప్రజలేనన్నది నిర్వివాదాంశం. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రక్షాళన కేవలం క్రెడిట్ కోసం సాగే యుద్ధంగా మిగిలిపోతుందా, లేక నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రాజకీయ తపనతో పుట్టిన పేర్లు నిలబడతాయో, లేక ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపే పనులు నిలబడతాయో మనమంతా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ పేర్లను కాదు, ఆ పేర్ల వెనుక ఉన్న పనులను మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఈ మార్పు మరెన్ని కొత్త మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.